హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజైతే సముద్రంకి వచ్చాము చేపలు పట్టడానికి. ఇది నైట్ టైం ఫ్రెండ్స్, ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. ఇవాళ అయితే ఇక్కడ గాలం ద్వారా చేపలు పట్టాలని మేమైతే ఫిక్స్ అయ్యి వచ్చాము. నైట్ అంతా ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటికి వెళ్తాము. ఏమేం చేపలు పడతాయి ఏంది చూద్దాం రండి. ఇలా అప్పుడప్పుడు రావడం అలవాటు. ఈ మధ్య అయితే రాలేదు, దాదాపు 1 year పైన అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడూ అయితే రాలేదు, ఇదే మొదటిసారి. రెగ్యులర్ గా చేసే పనికి అప్పుడప్పుడు చేసే పనికి చాలా తేడా ఉంటుంది. అప్పుడప్పుడు చేసే పని కాబట్టి మాకు ఈరోజు షికారు అయితే తేడా కొట్టింది. ఎందుకంటే మేము అటు ఇటు కాని సమయంలో వచ్చాము, అమావాస్యకి ముందు. ఈ టైంలో అయితే చేపల వేట అంతగా జరగదు, సముద్రం పోటు మీద ఉంటేనే బాగా జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మాకేం చేపలు పడ్డాయి దాని గురించి మాట్లాడదాం. ఫస్టే ఒక పాము అయితే పడింది ఫ్రెండ్స్. ఇది కాదులే, సన్నగా ఉంది ఆ పాము. దాని తర్వాత ఈ పాము పడింది, ఇది రెండోది. ఇక పాములు వరుసగా పడుతుండేసరికి మాలో నిరుత్సాహం ఎక్కువైపోయింది. ఈ రోజు షికారు జరగదని మా వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు. అలాగే షికారు అయితే బాగా జరగలేదు. ఈ పాము మాత్రం చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరు చూసినా కానీ దీన్ని భయపడిపోయారు, తాకొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది పామా లేక చేప, మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మా వాళ్ళు చేపలు పట్టడం మొదలు పెట్టారు. మొదటగా ఈ చేప అయితే పడింది, తర్వాత కొన్ని చేపలు పడ్డాయి. ఈ చేప కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను క్లీన్ చేసి వండారు, నేనైతే తిన్నాను, మా ఫ్యామిలీ వాళ్ళు తినలేదు. వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా నాటుకోడి ఒకటి కోసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నాటుకోడి పులుసు పూరీలు అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పటి వరకు నాటుకోడి అయితే కోసాము. అది ఎలా చేసాము అనేది వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే కర్రీ ఎలా చేస్తానో అది చూడండి. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే నేను ముందుగా వేసుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క మొగ్గ అన్నీ వేసి అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పూరీలు కూడా చేస్తున్నాను. అలాగే చూడండి, నేనైతే ముందుగానే చికెన్, పసుపు, కొంచెం నూనె అవన్నీ వేసి అయితే నేను కాసేపు అయితే ఉడికించుకున్నాను చికెన్ని. ఇప్పుడైతే చికెన్ పులుసు అయితే ఎలా చేయాలో స్టవ్ అయితే వెలిగించాను, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే పట్టా మొగ్గ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి, టమాటాలు కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. టమాటా, ఎర్రగడ్డ అయితే బాగా వేగిపోయాయి. నేను ముందుగా వేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాను. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మసాలా అయితే వేగిపోయింది బాగా. ఇప్పుడైతే నేను ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా ఉంది కాబట్టి పసుపు అయితే వేసుకోవటం లేదు. ఇప్పుడైతే చికెన్ ని మసాలా బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. కారం కూడా వేస్తున్నాను. అయితే ఇందాక చికెన్ ఉడకపెట్టేటప్పుడు వేస్తున్నాను, అందుకని మళ్ళీ అయితే చూసుకొని వేసుకుంటాను. ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్నాను. పూరీలు కాబట్టి అందుకే కొంచెం అయితే పులుసు అయితే పోసాను ఎక్కువగానే. ఒక 20 నిమిషాలు అయితే హై ఫ్లేమ్ లో అయితే ఉడికించుకుంటాను. చూడండి, నాటుకోడి పులుసు అయితే వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే అయిపోద్ది. ఈ స్టేజ్ లోనే ఉప్పు, కారం అయితే చూసుకోవాలి, తగ్గిన ఇప్పుడేను, సరిపోకపోతే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి,
దీని టేస్ట్ ఎలాగుందో మా వారైతే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నాటుకోడి కర్రీ పూరి చేసాము. ఇది చిన్న లెగ్ పీస్ కట్ చేశాను మా వాడి కోసం అని, వాడైతే తినలేదు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా పాప కూడా నాతో పాటు టేస్ట్ చేసి చూపిస్తుంది. నువ్వు ఎక్కడికి రా. అదే ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో కర్రీ. సూపర్. ఉండు ఇద్దరం చెప్తాం. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. నాటుకోడి కూర పూరి సూపర్. చూపు సూపర్. మా పాప కూడా ఈ రోజు మీకైతే టేస్ట్ చూపించడానికి వచ్చింది. చాలా బాగుంది కర్రీ అయితే, మీరు కూడా ట్రై చేయండి. నాటుకోడి కర్రీ పూరి కాంబినేషన్ సూపర్ గా ఉంది. అయితే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం.